మేము ఏడికొచ్చాం మాకు తెలియదు, కానీ సండే కాబట్టి తిరగాలి కాబట్టి మా ఫ్రెండ్స్ ఎవరు లేరు. ఇప్పుడైతే ప్రస్తుతానికి ఇద్దరం వెళ్దాం. ఏడికొచ్చామో నేను పోయినాక వెళ్తా. ఇప్పుడే వచ్చాం ఫ్రెండ్స్, అందరు చూస్తున్నారు, మనం భయపడం కానీ తెలుసుగా సిద్ధరాయ్. ఇంత దూరం వచ్చినాం, దుర్గం చెరువు లేక్ వ్యూ అంట. సో ఇక్కడ మనం జింబోలే కాబట్టి పుషప్స్ రన్నింగ్ చేసి కథం చేసేసి ఇంటికి పోదాం. పెద్ద టాస్క్ తెలుసా, కెమెరా పట్టుకొని ఇలా మాట్లాడాలంటే పెద్ద టాస్క్. అందరు చూస్తారా, ఎవరు పట్టించుకోరు కానీ ఇంతమంది ఉన్నారు చూపిస్తా. కొత్త ప్లేస్లలో రన్నింగ్ చేస్తుంటే వేరే ఫీల్ వస్తుంది. ఎటు వచ్చినాం మోహన్, మనం రాదే ఎటు వచ్చినాం, దుర్గం చెరువు చూడనీకి వచ్చినాం. పాపం అన్ని పరిగెత్తిస్తున్నా నేనే. ఇంకోసారి రాడిగా తమ్ముడు, అందరు నన్నే చూస్తారు. తమ్ముళ్ళు చూసి నవ్వుతురు పాపం. ఇట్లా ఇప్పుడప్పుడు ఇట్లా బయటకు వచ్చినప్పుడు ధైర్యం పెంచుకోవాలన్నమాట. ఇప్పుడు ఇంటనే కెమెరా ఎక్కువ మాట్లాడితే ఏమొస్తుంది, ఇట్లా 10 మంది చూసినప్పుడు మాట్లాడితే ఇంకా ధైర్యం వస్తుంది, అంతే కదా రామ్మ. ఇది నా ఫస్ట్ వ్లాగ్, సో జరా కొన్ని మిస్టేక్స్ అవుతూ ఉంటాయి. కెమెరా పట్టుకున్నాక తిప్పుతూ ఉల్టా వస్తుంది. ఇప్పుడు చూసిన ఏం నడుస్తుంది నాకేం అర్థమవుతుంది. నేనేమో కెమెరా పెట్టుకొని తిరుగుతున్నా, ఆకులు గీకులు దంచుతున్నారు అన్నీ. నాకు తెలిసి వాయిస్ వినిపిస్తుంది కదా, మైక్ లేదు కదా. కానీ ఆ పూరలకు ఉన్న ఉత్సాహం అంతా మనకి ఇప్పుడు లేదు. చిన్నప్పుడు నిజంగా మిస్ అవుతాం ఇట్లాంటివి అన్నప్పుడే కదరా మన. అప్పుడు ఉన్నంత ఎనర్జీ ఏడుందిరా ఇప్పుడు. ఆ పోరలు 3 కిలోమీటర్లు ఉన్నాయి, ఉరుకుతురు. అడుగుదాం వాళ్ళని ఏమంటారు చూద్దాం. పోరదా ఒక్క నిమిషం ఆగండి. అరే ఆగండి రే, ఏ నుంచి వస్తుర్రా మీరు? ఏ నుంచి వస్తుర్రు? ఉట్టే రన్నింగ్ ఎందుకు వచ్చినారా మీరు? అవునా, బాగా ఉరుకుతుర్రా మీరు. గలీజ్ మాటలు మాట్లాడుతుంది. అడుగుడు కొట్లాటని చెప్తే ఇంకొకడాన్ని కొడుతుండు వాడు. ఎందుకు చెప్తున్నారు? ఎప్పుడైనా దుర్గం చెరువు లైక్ కేబుల్ బ్రిడ్జ్ అది చూసినాం, కానీ ఇట్లా కిందికి వచ్చి ఎప్పుడు ఎక్స్పీరియన్స్ చేయలే. కానీ కంపులు వేస్తుంది. ఒకటి డిసడ్వాంటేజెస్ అంటే జర అంతా క్లీన్గా పెట్టట్లేరు, కానీ వ్యూ అయితే క్రేజీ. ఉక్కు కనక నాయన, నువ్వు ఎంజాయ్ చేయరా నాయన. ఉక్కు కనక ప్లీజ్ నూకుతా తెలుస్తుంది పోయి. అట్లా ప్లేస్ అయితే క్రేజీ ఉంది. రన్నింగ్ చేయొచ్చు మంచిగా. 3 కిలోమీటర్స్ ఉంటుంది మొత్తం బిట్. ఎంత అలవాటు అయితే ప్రతి సండే రావచ్చు, కానీ ఏమొస్తుంది కూడా ఒకసారి అంటారు అట్లా అంటే తెలుసుగా. ఎట్లా వచ్చింది ఇదెందుకు కూర్చుంది అర్థమైతే. కాలు పైన చెప్పండి గాలి చెస్ట్ ప్రెస్ అనుకో ఊహించుకున్నా. చూద్దాం ఇప్పుడు ఇంకా షోల్డర్ ప్రెస్ కూడా ఉన్నాయి, చూపిస్తాం. ఇది కాల్ షోల్డర్ ప్రెస్ చూసి నేర్చుకోండి. ఇది కూడా అంతే, వీళ్ళు ఎందుకో వీళ్ళు లేపుతున్నారు, వీళ్ళు వేస్తున్నారు. మొన్న లైసెన్స్ వచ్చింది, అది అవతలేడు. కార్ డ్రైవింగ్ స్కిల్స్.
అలసిపోయినాం ఫ్రెండ్స్. హలో గాయస్, ఈరోజు చీట్ మీల్, పొద్దున్నే బ్రేక్ఫాస్ట్. లెట్స్ ఎంజాయ్ పండుగ. పొద్దున వచ్చేసినాక తీసుకుని ఇప్పుడే కాలేజ్కి వచ్చిన. అవునా? కాలేజ్కి వచ్చాం. మ్యాచ్ ఉంది ఇప్పుడు. మోలు ఏం కదమ్మా ఆడతారు సక్క అంటే అవుట్ మంచిగా ఆడుతారు. అమ్మా పీయూష్, నీ అభిప్రాయం ఏంది ఈరోజు మ్యాచ్? So cloudy. Players are not playing. I mean our players. No, they are playing more. Not like that. రెగ్యులర్ గానే వేస్తున్నారు. Okay. I got one dialogue. వాళ్ళు కప్ప గెలిస్తే మనం బ్రెజిలియన్స్ గెలుస్తాం. అంతేనా? మన కప్పులకి పొద్దు, మనకి ఎట్లా మూమెంట్ అంతే. టీం మొత్తం శశాంక్ బాల్ అప్సెట్. ఉంటే అది వైడ్ కాదనుకో, కానీ 2 రన్ రేట్లు వచ్చినావు అనుకునే విధంగా వికెట్ దగ్గర ఉంటే అవుట్ రాదు. 2 రోజులు అనవసరంగా వచ్చేసినాయి మరి. తప్పదు, అది ఆలోచించాడు. నెక్స్ట్ బాల్ 6 కొట్టించింది, అది ఇంకా తప్పు. గాయస్ ఇప్పుడు అయిపోయింది మ్యాచ్. లాగ్ వస్తుంది, లాంగ్ వీడియో. అవునా? అరే నా ఫ్రెండ్స్ ఓడిపోయారు ఏం కాదు, కానీ 2 విన్నారు. మజా వచ్చింది. బికేమ్ cheer up, but unfortunately they lost. వీళ్ళే మా టీం. ఇంకా చాలా మంది బయటకు పోయారు. 2 గోదర్లు నా లెక్క చూడడానికి వచ్చాను. ఇప్పుడే ఇందాక 1 hour ముందు ఇంటికి వచ్చి ఎడిటింగ్ చేసేసుకున్నా. ఇప్పుడైతే నా మీల్ కంప్లీట్ చేసుకొని టీవీ చూస్తాం. సో చేసి బాగానే ఎంజాయ్ చేసినాం. తర్వాత ఏం చేస్తుందో తెలియదు. ఏమని చేస్తే ఐల్ రికార్డ్. If the length is not there, then the last thought of his mind is to take that single. And you can imagine the amount of... ఇప్పుడే తిన్నా. స్టెప్స్ కంప్లీట్ చేసుకొని చలో ఈ వీడియోని ఇక్కడనే ఎండ్ చేద్దాం అనుకుంటున్నా. ఇక గుడ్ నైట్. నా ఫస్ట్లో మంచిగా విందని అనుకుంటున్నా. నథింగ్ హ్యాపెన్స్. కొన్ని రోజులు అయినాక ఈ వీడియోలు చూసుకొని నేనే మోసిపోతా అంతే. బాయ్.